పుష్ప షూటింగ్ అదర్స్ నెక్స్ట్ లెవెల్. రీసెంట్ గా కూడా విన్నాను మీ గురించి, సెట్ లో అదరగొట్టేశారంట. రిపోర్టర్ క్యారెక్టర్స్ ఆల్రెడీ చిన్న glimpse అవును, release అయింది. రిపోర్టర్ క్యారెక్టర్ అంత కష్టం అని నాకు అస్సలు తెలీదు. ఎంత కష్టం అంటే సెట్ లో తోసుకుంటూ వెళ్ళిపోతే పడిపోయాను నేను. అయ్యా అసలు అందరూ నిజమైన రిపోర్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, గుంపులో ఇలా తోసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. పడిపోయాను నేను. అలా ఎక్స్పీరియన్స్ ఏంటి ఎలాగా సుకుమార్ గారు? బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సుకుమార్ గారు ఈజ్ అ వెరీ వెరీ గుడ్ డైరెక్టర్ అండి. నేను సుకుమార్ గారితో ఆయన డైరెక్షన్ లో నేను మూవీ చేయడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఆయన ఏదైనా తప్పు చేసినా ఎప్పుడు మైక్ లో కానీ ఎప్పుడు చెప్పలేదు. దగ్గరకు వచ్చి ఇలా అవుతుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయొచ్చు కదా, ఇలా ఎందుకు చేయకూడదు, ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తావు, ఇంకోసారి చేస్తావు అని అడిగి చాలా నీట్గా చేయించుకుంటారు. అలా కొంతమందే ఉంటారు డైరెక్టర్స్ మనం చూసిన వాళ్ళలో. నేను షూట్ చేశాను, ఒక్కొక్కరు తిడతారు, ఒక్కొక్కరు ఇలా చెప్తారు. సుకుమార్ గారు చాలా చాలా హంబుల్గా మాట్లాడతారు. ప్రతి ఒక్కడికి, ప్రతి పర్సన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. నాకు ఆ విషయంగా సుకుమార్ సార్తో నేను వర్క్ చేయడం ఐఎమ్ సో హ్యాపీ. మీరు షూట్ చేసినప్పుడు అల్లు అర్జున్ గారు ఉన్నారా? కాంబినేషన్ సూపర్. అయితే ఎలా ఉంది ఆయన? అంటే సో బేసిక్గా ఆల్రెడీ పుష్ప 1 రిలీజ్ అయింది, నేషనల్ అవార్డు కొట్టేశారు. బట్ ఆయన యాక్టింగ్ గురించి మేము చూసాం. అసలు బట్ మీరు దగ్గర చూసారు కాబట్టి చెప్పుంటారో లేదో ఇంటర్వ్యూస్ లో, బన్నీ గారు ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటున్నామా, ఆయన ఎవరితో అంటే ఆయన నేర్చుకుంటూనే ఉంటారు, డైలాగ్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. ఇలా అది పెట్టుకొని ఇలా అంటే ఆయన అది ఉంది కదా బాడీ లాంగ్వేజ్, అది పెట్టుకొని ఇలా ప్రాక్టీస్ చేస్తూనే డైలాగ్ చెప్తూనే ఉంటారు. ఆయన చెప్పుకుంటుంటే ఓ ఇంత ప్రాక్టీస్ చేస్తారా, ఇంత హార్డ్ వర్క్ చేస్తారా, ఇంత ఉందా బిహైండ్. నాకు ఎప్పుడు అంటే నేను బన్నీతో షూట్ చేయనప్పుడు ఆయన అంటే నాకు ఇన్స్పిరేషన్. డాన్స్ విషయంలో మాత్రం నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. ఆయన అంటే ఏంటో తెలిసిన తర్వాత షూట్ స్పాట్లో అసలు ఆయన హీస్ ఆల్వేస్ హార్డ్ వర్కింగ్. అసలు నేషనల్ అవార్డు ఎందుకు వచ్చిందంటే ఇంత హార్డ్ వర్క్ చేశారు కాబట్టి. బిహైండ్ ద సీన్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇంకోటి ఏంటంటే సుకుమార్ గారికి ఈజీగా నచ్చదు టేక్. సుకుమార్ గారి డైరెక్షన్లో అంటే మినిమం 5 టేక్స్ ఉంటాయి, మ్యాక్సిమం 30-35 ఇంకా వెళ్ళిపోతాయి. అలాగా టేక్స్లో చేస్తానే ఉన్నారు. బన్నీ గారు షార్ట్ అది రీసెంట్గా జరిగింది. అక్కడెక్కడో బన్నీ గారు, మేము ఎండలో ఇక్కడెక్కడో. lot of takes, Chandu. I can't tell you how many takes. 2 hours we were standing under the sun. Sir ki perfection important. ప్రాపర్టీస్ కూడా అదే టైంలో రావాలి, కెమెరా అలాగే మూవ్ అవ్వాలి, అప్పుడే యాక్టర్ ఇలా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి, అన్నీ సింక్ అవ్వాలి, ఫ్రేమ్ సింక్ అవ్వాలి. అది సింక్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. అందరం ఒకేసారి ఒకేలా చేయలేం కదా. అన్ని టేక్స్ అప్పుడు కూడా బన్నీ గారు ఇలా స్మైల్ చేస్తూ he was like that. చాలా ఓపికగా చాలా అంటే నుంచొని అక్కడే చేరేసుకొని కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఎన్నిసార్లు చేస్తే. ఇంకొకటి విషయం ఏంటంటే మనం టేక్స్ చేస్తున్నప్పుడు 20 టేక్స్ చేసిన తర్వాత మన పేషెన్స్ పోతుంది. కొంచెం అన్న డైలాగ్ కూడా మర్చిపోతాం మనం. అలాంటిది అన్ని టేక్స్ తర్వాత కూడా అంతే ఓపికగా ఉండి అంతే ప్రాక్టీస్ చేస్తూ అలా చేయడం గ్రేట్. ఐ టుక్ హిమ్ యాజ్ అన్ లైక్ ఇన్స్పిరేషన్. వెరీ గుడ్. సో పుష్ప రిలీజ్ అయిన తర్వాత దివి గారి లైఫ్ లో అదొక టర్నింగ్ పాయింట్ గుడ్ అనుకోవచ్చు. అవును, పాన్ ఇండియా సినిమా కదా. నేను హిందీలో, తమిళ్, కన్నడ మొత్తం అన్ని లాంగ్వేజెస్ లో చూసేస్తారు, ఛాన్స్ కూడా వస్తాయి.